నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ రమేష్ విద్య. కొందరు మాటతో ప్రశ్నిస్తారు, కొందరు రాతలతో ప్రశ్నిస్తారు. కానీ మన ముందు ఇవ్వాలున్న గెస్ట్ పాటలతో ప్రశ్నిస్తారు. దానికి ఉద్యమ పాటలు అలాగే విప్లవ గీతాలతో ఆయన సామాజిక చైతన్యం తెస్తూనే అటు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, లేదా ప్రజల్ని మోసం చేసే కొంతమంది లీడర్ల గురించి కావచ్చు, ప్రభుత్వ పాలన ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అప్పుడు ప్రజలకు ఎప్పుడు కష్టం వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ పాటతో ఆయన గలమెత్తుతారు. అయితే ప్రస్తుతం మనతో ఫోక్ సింగర్ లింగంపల్లి నరేష్ గారు ఉన్నారు. నియంతృత్వ పాలన అని గట్టిగా నినదిస్తూ ఏదైతే ఎక్కడా కూడా బెదరకుండా అదరకుండా తన పాటను ఒక ప్రశ్న వైపు మళ్ళిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు చర్చిద్దాం ఆయనతో. మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. వందనాలు సార్. ముందుగా అసలు నార్మల్గా ఫోక్ సింగర్స్ అన్నా లేకపోతే విప్లవ గీతాలు మీరు చేసేది స్టార్టింగ్ నుంచి. విప్లవ గీతాలు ఓకే. ఇప్పుడు విప్లవం నెరిసిపోతుంది అనే క్రమంలో ఇంకా విప్లవ గీతాలు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే విప్లవం అనేది, ఉద్యమం అనేది కొన్ని వర్గాలకే అది పరిమితం అయిపోయింది. కానీ ఇక్కడ మెజారిటీ ప్రజలు మాత్రం వంచింపబడుతూ ఉన్నారు. ఆ దేశంలో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా. సో నిజమైన రిప్రజెంటివ్ ఈ సమాజానికి అందట్లేదేమో అనేది నా చిన్న బాధ. సో నా నుంచి కూడా వీలైనంత కంట్రిబ్యూషన్ ఈ సొసైటీని జాగృతం చేయాలనేటువంటి ప్రధాన ఎజెండాగా తీసుకున్నాను. రైట్. అయితే నేను కొన్ని మీ పాటల్ని చూశాను. ప్రస్తుతం ముఖ్యమంత్రి మీద నియంత పాలన అనే విధంగా ఒక కోట్ చేశారు మీరు. ఆ పాటను రూపొందించారు. ఎందుకంత అంటే ప్రత్యేకంగా ఏదన్నా మామూలుగా ఎవరైనా చేపిస్తే రాసిన పాటనా, చైతన్యం కోసం రాసిన పాటనా, నియంత పాలన? ఎందుకంటే గతంలో మీరు బీఆర్ఎస్ పాలన బాగలేదని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఎందుకంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత రావడానికి చాలా అంశాలు ఉన్నాయండి. అందులో మీ పాట కూడా ఒకటి కావచ్చు, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మీరు ప్రశ్నించిన ఆ పాటతో కావచ్చు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు నచ్చలేదా, లేకపోతే ఏమైనా ప్రోద్బలం ఎవరిదని ఉందా? ఇవాళ ఈ పాలన బాగుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? నేను చెప్పనీకి రాదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వనీకి రాదు యాజ్ ఎ జర్నలిస్ట్గా. ఆ పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలనే ఎత్తి చూపాను. ఆ పాలనకు వచ్చే కంటే ముందు ఈ నిరుద్యోగులను, విద్యార్థులను, జియో 46 విద్యార్థులను మీరు చదువులు ఆపండి, ఉద్యమాలు ఆపండి, పల్లెలోకి వెళ్ళిన తర్వాత మీ ముసలి ముక్క, చిల్లా చితక, పిల్ల పితక వీళ్ళందరినీ కూడా కూడబెట్టి గడప గడపకి పోయి మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. తీసుకొచ్చిన తక్షణమే జియో 46ని ఎత్తివేస్తామని చెప్పారు. మీకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మెగా డిఎస్ని కూడా కల్పిస్తామని చెప్పారు. అనేకమైనటువంటి హామీలతో అప్పటికే 10 సంవత్సరాలు అతలాకుతలం అవుతున్నటువంటి నిరుద్యోగ యువత పుస్తకాలను, చదువుని పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళ సాయశక్తులా కృషి చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది? నిరుద్యోగులకు వెన్నుపోటే కదా మిగిలింది. జియో 46 విద్యార్థులను అగమ్య గోచరంలోకి కదా నెట్టింది. మెగా డిఎస్సిని మోసమే కదా చేసింది. ఏం చేశారు ఇప్పుడు? దానివల్ల ఈ ఒక పక్క పోరాడి సచ్చేది మేమైతున్నాం, పోరాడి సచ్చేది మెజారిటీ ప్రజలు అవుతున్నారు. కానీ అధికారం మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పేర్లు మారుతున్నాయి కానీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఆ యొక్క కుట్రల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి వైఫల్యాల్ని నేను ఈ తెలంగాణ బిడ్డగా, ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఈ సమాజానికి అందించే దిశగా నా పోరాటాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి నిజాన్ని నిర్భయంగా సమాజం ముందు ఉంచదలుచుకున్నాను, ఉంచాను. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పాట. గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో నీ గద్దెకెక్కినారు. మీరు కులసిచ్చులు వెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను. అయ్యా గుంపు మేస్త్రి గడికొక్క కండువ పూటకో పార్టీలు మారినొల్లే మళ్ళా ఎమ్మెల్యేలయ్యిండ్రు. ఏళ్ల నుండి పాలనేలింది మీరైతే తరతరాలుగా నలిగి సచ్చేది మేమయ్యా. ఉచిత పథకాల కలవాటు పడ్డ మా జనము ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. రైట్. అదే అర్థమవుతుంది. పార్టీ ఫిరాయింపుల అంశం కూడా మీ పాటలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే తాజాగా ఇన్సిడెంట్ అదే పార్టీ ఫిరాయింపుల మీద మామూలుగా యాజ్ ఏ సామాన్య జనంగా
ఒక పాటగాడిగా కాకుండా సామాన్య జనంగా ఇంకా అందులో నుంచే మనలాంటి ఉద్యమకారులు కావచ్చు వీళ్ళందరూ పుట్టుకొస్తారు. ఈ పార్టీ ఫిరాయింపులను ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకెళ్ళి తాజాగా చూసిన ఇన్సిడెంట్ ఏందంటే ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే మీదకి పెద్ద కాన్వాయే యేసుకుపోయిండు. ఇది ఏ రకమైన సంస్కృతి తెలంగాణలో అని మీరనుకుంటున్నారు? మరో బీహార్ను తలపిస్తుంది అనుకుంటున్నాను. హ్మ్. మరో బీహార్ని తలపిస్తుంది తెలంగాణ అనుకుంటున్నాను. మీరు ఇంతకుముందు చూసిన రాజకీయ నేపథ్యాలు కావచ్చు, తెలంగాణలో అటు ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ వచ్చినాక కావచ్చు, ఇటువంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా మీరు చూసిర్రా ఎక్కడైనా సరే? సో నేనేమంటానంటే ఇవాళ ఈ నాయకుల కోసం, పార్టీల కోసం కంటే ముందు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తా. హ్మ్. ఒకటేంటంటే పార్టీ ఫిరాయింపులు అనేది అప్పుడైనా ఇప్పుడైనా ఎందుకనంటే ఇవాళ ఏ పార్టీలో చూసుకున్నా అధికారం పోతే ప్రతిపక్షం, ప్రతిపక్షం పోతే అధికారం. కానీ వాళ్ళ దగ్గరనే పదవులు ఉంటున్నాయి కానీ కింద పోరాడి సచివాళ్ళు 1200 మంది బిడ్డల ప్రాణాల బలిదానాలు ఇవాళ ఆ ప్రభుత్వం గుర్తించలేదని ఈ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం ఏ అమరులకు గుర్తించింది? ఇవాళ దొంగలకి, దొంగ నాయకులకి, గడికొక్క కండువ పూటకో పార్టీ మారేటువంటి నాయకులకి పదవులు అప్పచెప్పింది. వాళ్ళ సుట్టపొల్లకి, వాళ్ళ వర్గపొల్లకి తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా వాళ్ళ కులపొల్లకి, వాళ్ళ సుట్టపొల్లకి కట్టబెట్టింది తప్ప ఇందులో నిజాయితీగా పోరాడిన వానికి ఎవరికైనా గుర్తింపు ఉందా? కనీసం అమరుల త్యాగాల్ని స్మరించుకున్నటువంటి చరిత్ర ఉందా? కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ తిరుగుబాటు బెదిరించేవాడు లేకపోతే ఎదిరించేవాడి రాజ్యం అవుతుంది. కాబట్టి తిరుగుబాటు అనేది ఈ గడ్డ కొత్తేం కాదు. పోరాటం అనేది ఈ గడ్డకు కొత్తేమి కాదు. నెత్తిరోడున్న బిడ్డల పోరాటాలు ఈ గడ్డ మీద ఇంకా మిగిలే ఉన్నాయి. రైట్. కొనసాగించాలి. మీరు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకొని ఉన్నారు. అప్పటి నుంచి అయినా కూడా చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక కొంతమంది పేర్లు ఏదైతే బయట, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఈ ప్రాంతం వారికి మొదటి ప్రాధాన్యత. పెద్ద పెద్ద పదవులు కావచ్చు, లేదా కొన్ని సెక్రటరీ పదవులు, చైర్పర్సన్ పదవులు కొన్ని ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి. అంటే ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇంకెక్కడ మిగులుతున్నాయి ఉద్యమ ఆనవాళ్ళు? అందులో భాగంగానే దాని కనెక్టివిటీగానే సెక్రటరియట్ ముందర కూడా రాజీవ్ గాంధీ విగ్రహం అనేది పెద్ద దుమారం లేపిన సంగతి మీకు తెలిసిందే. ఒక ఉద్యమకారుడిగా ఈ రెండింటిని ఎలా నిర్వచిస్తారు మీరు? ఇవాళ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉనికిని, వాళ్ళ చరిష్మని, వాళ్ళ గుర్తుల్ని వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు తప్ప మెజారిటీ ప్రజల్లో అణగారిన వర్గాల బిడ్డల పరిస్థితి కానీ, వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని కానీ, వాళ్ళ త్యాగాలతో నిర్మాణమైనటువంటి ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు కానీ, ఈ ఉద్యమకారులకు కానీ, ఈ పోరాట యోధులకు కానీ, అమరుల కుటుంబాలకు కానీ వీళ్ళు ఏమట్టు కూడా కల్పించలేదు. కాబట్టి ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఉనికిని చెప్పుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. సో దీన్ని తిప్పికొట్టాలి అనుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, వీళ్ళ ప్రశ్నించే గొంతుకలని, గర్జించే గొంతుకలని చెప్పి పేర్లు పెట్టుకొని ఆడ ఎవరిని జోకుతున్నాయో, ఎవరిని మోచేతులు తాగుతున్నాయో వాళ్ళు కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాస్తవం అంటే సమాజాన్ని జాగృతం చేసే దిశగా ఉద్యమాలు కొనసాగట్లేదు. ఎవరికి వారు యమునా తీరు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏదో ఒక ట్యాగ్లైన్ తలిగించుకొని, లేకపోతే అవకాశం కోసం ఏదో ఒక ఏషం వేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ఆ సమాజాన్ని ఎక్కడో ఒకడ తాకట్టు పెట్టి ఆయన సొంత పదవుల కోసం, వాళ్ళ సొంత లబ్ధి కోసం నిజమైన ఉద్యమాన్ని కావచ్చు, నిజమైన ఉద్యమకారులను కావచ్చు అణచివేస్తూ ఈ దొంగలే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి, ఈ దొంగలే చెంచాయుగమే నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించింది. రైట్. అదే తాజాగా మీరు ఏదైతే పాటలు రాస్తూ ఉన్నారో ఈ ఈ ఈ ఈ మధ్య కాలంలో రాసిన పాట ఏమైనా ఉందా? ఈ మధ్య ఏమైనా రాసుకున్నారా కొత్తగా? ఎస్, అంటే సమస్య ఎక్కడుంటే తెలంగాణ సమస్యల మీద సమస్య ఎక్కడుంటే అక్కడ నా పాట, నా మాట, నా పోరాటం కొనసాగుతూనే ఉంది. మొన్న మెగా డిఎస్సి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు కూడా నా గొంతుకై వినిపించాను. ఆనాడు జీవో 46 విద్యార్థుల గొంతుకై కూడా నేను ఓయిలో కూడా అనేకమైనటువంటి పోరాటాలు కొనసాగించాను. వాళ్ళ పక్షాన కూడా నేను గొంతుకై వినిపించాను. అంటే ఈ పోరాటాలు చేయడం, చావడమే మా వంత, అధికార పదవులు భోగాలు అనుభవించడం మీ వంత అనే ఒక ఆవేదనతో ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత,
మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత అరే రణం రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత అరే అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంత నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలా పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కూలం తక్కువల్ల ఉద్యమాలకు ఈ త్వరలో ప్రజా ఉద్యమాల్లో ఈ ఉద్యమాలకి ఊపిరి పోసేటువంటి వాళ్ళు సపోర్ట్ సహకారం చేస్తే ఈ పాట మ్యూజిక్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్. అండ్ ఇంకా మామూలుగా జనరల్గా మీరు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ పాటలు రాస్తున్నారు. అయితే నార్మల్గా మేము చూసిన ఇన్సిడెంటే తాజాగా మాకు జర్నలిస్టులకే ఎదురైన అనుభవం ఇది. రుణమాఫీ గురించి అసలు ఒక లెక్క ఒక అడుగుదాం రైతులను అని సీఎం సొంతూరులో కొండారెడ్డిపల్లిలో పోతేనే మహిళా జర్నలిస్టుల దాడులేని అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు మరి అభిమానులు ఎవరో తెలియదు, కానీ ఆ ఊళ్ళో కొంతమంది సహకరిస్తే కొంతమంది ఏమో తిరుగుబాటు చేసిర్రు, జర బెదిరించిర్రు, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేసిర్రు. అయితే ఇట్లాంటి వాతావరణం ఉన్న దాంట్లో మరి మీరు ఇంత డేర్గా పాట రాస్తుంటే మరి మీకు ఎప్పుడు బెదిరింపులు రాలేవా, లేకపోతే ఏం మీకేమైనా అట్లాంటివి ఎదురైనాయా? చాలా అంటే ఇట్లాంటివి ఎదురవుతాయి, కానీ మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు నేను అవకాశాల కోసం ఏదో పోరాటం చేయాలను, లేకపోతే ఎవరి మోచేతులు దాగి పోరాటం చేయాలను, లేకపోతే ఎవరి సపోర్ట్ తీసుకోనో కాదు. వాస్తవంగా నా కంట్రిబ్యూషన్ ఈ సొసైటీ మీద ఉండాలి. ఎందుకంటే నేను మహనీయుల ఐడియాలజీ, మహనీయుల త్యాగాలను చూస్తూ నేను ఉత్పత్తి చెందుతున్న వాడిని, పెరిగిన వాడిని. ఎందుకనంటే నాకు మహాత్మా జ్యోతిబా పూలే చూపినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ ఏదైతే ఉందో వీలైనంత మట్టుకు వాళ్ళు చేసినటువంటి త్యాగంలో వాళ్ళు చేసి ఆ ఉద్యమాన్ని వాళ్ళు చేసి అక్కడ పెట్టిన తర్వాత 75 సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ ప్రాంతంలో కానీ, ఈ భారతదేశంలో మళ్ళీ ఇంప్లిమెంట్ ఎక్కడ కాలే. మెజారిటీ ప్రజల కోసం, పీడిత తాడిత వర్గాల కోసం మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆకుపసరులు మింగి వాళ్ళు త్యాగం చేసి ఈ సమాజంలో నూతన నిర్మాణాన్ని అక్షరమే ఆయుధంగా నిర్మాణం చేయడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. కానీ అలాంటి బీసీలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ బీసీల ఉత్పాదన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పీడిత తాడిత వర్గాలకి ఓటుతోనే చైతన్యం వస్తుంది, ఓటు హక్కు కావాలని చెప్పి తన మహిళలకు కూడా సగం వాటా బిల్లు పెట్టాలని చెప్పి అనేకమైనటువంటి పోరాటాలు చేసి 4 పిల్లల్ని ఆయనకున్నటువంటి బంగారు భవిష్యత్తును కాల రాసుకొని ఈ పీడిత వర్గాలకి చైతన్యం కలగాలని చెప్పి ఓటు అనే చైతన్యం తీసుకొస్తే, చదువు అనే జ్ఞానం తీసుకొస్తే వీలైనంత మట్టుకు వీళ్ళు చైతన్య పడగలుగుతారు అని చెప్పినప్పుడు అగ్రవర్ణాలు అని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని హేళన చేసినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పీడిత తాడిత వర్గాలకి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు. కానీ 75 సంవత్సరాల నుంచి ఈ మెజారిటీ ప్రజలు నీ ఓటుతో నువ్వు చైతన్యం కావాలి కదా, నీ ఓటు ఎక్కడేస్తున్నావు? కాబట్టి చైతన్యం అనేది రిప్రజెంటివ్ అనేది అసలు బోధనలో లోపం ఉందేమని చెప్పి ఇప్పుడు సోకాల్డ్ మేధావులు అనుకుంటున్నారు కదా, చాలామంది అనుకుంటారు నేను ఉద్యమకాలని. ఇలా ఏ ఫిలసఫీలో చూసుకున్నా కానీ మెజారిటీ ప్రజలు వంచంపనే పడుతున్నారు. ఇలా క్యూబా విప్లవం అనేటువంటి అనేకమైన అగ్రరాజ్యంలో కూడా నక్సలిజం తోటి ఒక దేశంలో ఒక స్వతంత్రం రాగలిగింది. కానీ అలాంటి ఫిడెల్ కాస్ట్రో, చెగువీరా, మావో, లెనిన్, కార్ల్ మార్క్స్ అలాంటి ఉద్యమకారులు ఆ ప్రాంతంలో చైతన్యం తీసుకురాగలిగారు. కానీ అదే నక్సల్బరీ ఉద్యమం ఈ దేశంలోకి వచ్చిన తర్వాత కులాన్ని నిర్మాణం చేసింది. ఇవల్ల అందులో కూడా ఇప్పటికీ నౌ స్టిల్ ఇవాళ ఏ పార్టీ, సిపిఐ పార్టీలు, ఏ పార్టీలో అగ్రవర్ణాలు ఎక్కడున్నారు, అక్కడ చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, చనిపోయిన వాళ్ళు స్తూపాలలో కనిపిస్తారు. కానీ ఇప్పటికీ ఆ జెండా మోస్తున్నది మాత్రం అగ్రవర్ణాలే. దాంట్లో కూడా ఒక కీలక పదవి. చూడండి మీరు ఎక్కడ. అంటే దీనివల్ల నక్సల్బరీ ఏం నేర్పింది? ఆనాడు గన్ను పట్టే కంటే ఆనాడు పెన్ను పడితే ఈ దేశంలో చైతన్యం తిరుగుబాటు కావాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చైతన్యంతో తిరుగుబాటు కావాలి, జ్ఞానోదయ తిరుగుబాటు కావాలి. కానీ విప్లవాత్మక తిరుగుబాటుతోటి ఈ దేశంలో సాధ్యం కాదు, అంటే కాలేదు కూడా. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే క్యూబా చెగువేరాని స్మరించుకుంటే చెగువేరా అయినా కూడా అటు రాత ప్లస్ గన్ను కూడా పట్టిండు ఆయన, పెన్ను ప్లస్ గన్ను పట్టిండు. ఇక్కడ ఓన్లీ పెన్ను పడితేనే అవుతుంది, గన్ను పడితే కాదు అని అంటున్నారా? 100%. ఎందుకంటే ఒక రాజ్యం నిర్మాణం కావాలి అనుకున్నప్పుడు సైన్యాధిపతులు కావచ్చు, సైన్యం కావచ్చు, కొంత త్యాగాలతో కూడుకుంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలంటే తొలి దశ నుంచి పడితే మలి దశ దాకా 1300 మంది బిడ్డల ప్రాణాల బలిదానాలు లెక్కలకు చెప్పుకుంటున్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా గుర్తించలే. ఇవాళ
లెక్కలకు చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడ గుర్తించలే. కానీ ఇవాళ ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ పదవులు అనుభవించేవాడు కానీ పదవులు అనుభవించిన వాళ్ళు కానీ ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు కానీ ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు కానీ ఏ ఒక్కడు కూడా ఏ కుటుంబం నుంచి కూడా ఏ ప్రాణ త్యాగం చేయలే. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే త్యాగాలు ఒకడైతున్నాయి, భోగాలు ఇంకోటి అవుతున్నాయి. రైట్. ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టు కరెక్ట్, త్యాగాలు ఒకరివి, భోగాలు ఒకరివి. అయితే ఏదైతే ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అనేది ఒకటి తీసుకొచ్చింది కామారెడ్డి టైంలో. మరి దాని మీద మీరేమంటారు? అది అసలు అవసరం? కొందరు ఏం వాదిస్తున్నారంటే అసలు బీసీ కులగణన అవసరమా, అసలు బీసీలకి ఏమాత్రం ప్రాఫిట్ అవుతుంది, బయట నుంచి ఎక్కువ శాతం ఇంకేమన్నా టార్గెట్ తెచ్చుకుంటే ప్రాఫిట్, కానీ ఉన్న దాంట్లోనే దాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచుతామంటే ఏం న్యాయం అని కూడా కొన్ని వర్గాల నుంచి నాకు వినిపించింది నేను మాట్లాడినప్పుడు. ఇది నా డౌట్ అనుకోండి. అండ్ ఏదైతే ప్రభుత్వం కులగణన చేయడం అనేది సమర్థమా అసమర్థమా, సమర్థనీయమా సమర్థించే కాదా? అసలు దీనికి అడ్డుపడ్డదే కాంగ్రెస్ పార్టీ. రైట్. కులగణన చేయడానికి వాస్తవంగా ఎందుకంటే చాలా మందికి చరిత్ర తెలియదు. ఓకే. కాకా కాలేర్కర్ కమిషన్ వేశాడు 1952లో. ఆ కమిషన్ అడ్డగించింది అప్పుడు ఇందిరాగాంధీ గారు. ఆ కమిషన్ బయటకు తీసుకురాలే. రైట్. ఓకే. దీని తర్వాత ఏమైంది, 1956లో బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారు మండల్ కమిషన్ వేశారు. మండల్ కమిషన్ పుణ్యమా అని చెప్పి ఇప్పుడు 52% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావడానికి ఆస్కారం ఉంది. కానీ అదే జనరల్ వార్డులో ఇవాళ రెడ్లకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత రిజర్వేషన్ ఉంది, ఎంత పాపులరేషన్ ఉంది, ఇవాళ వెల్మస్కు ఎంత పాపులరేషన్ ఉంది, ఎంత రిజర్వేషన్ ఉంది. మరి అదే బీసీలు 52% అని చెప్పుకుంటారు కదా. 52% అని చెప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ బీసీలకైతే 52% ఉన్న దాంట్లో 52% ఫస్ట్ ఇవ్వాలి కదా, మినిమం 50% అని ఇవ్వాలి కదా. అవును. మరి దాంట్లో 42% అన్నారు. ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు ఇస్తామన్నారు కదా. అవును. సో స్థానిక ఎలక్షన్ల కంటే ముందు ఇస్తే బీసీలకు న్యాయం జరగడం కాదు, ఇంత రాజకీయ చైతన్యం కలుగుతుంది. ఓకే. ఏ పార్టీలో ఉండని కాక బీసీ ఏ పార్టీలో ఉండను కాక రాజకీయ చైతన్యం కలుగుతుంది. ఆ ప్రాంతం నుంచి ఆ ప్రజల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుకగా, ఆ ప్రజల పక్షాన ఒక నాయకుడిగా ఉత్పత్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది జరిగే ప్రస్తావన ఉందా? దానికోసం ఎవరు పోరాడాలి చెప్పండి. బీసీలు ఇలా ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు. ఏ పార్టీలో ఉన్న నాయకుల కింద ఏదో కార్పొరేటరో లేకపోతే వార్డు మెంబరో కౌన్సిలరో ఎంపీటీసో జడ్పీటీసో ఈ పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఒక రెడ్ అయిననో ఒక వెలుమైననో దాటుకొని ఒక ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తే కనీసం ఈ బీసీ ప్రజల మెజారిటీ ప్రజల కనీసం ఆయనకు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా చెప్పండి ఇప్పుడున్న పరిస్థితిలో. రైట్. మరి మీరు అంటున్నారు కదా మనమే ఇప్పుడు బీసీలే ఇంత శాతం ఉన్నారు జనాభా ప్రాతిపదికన కట్టండి 52% బీసీలు అని చెప్పారు కదా. ఈ కులాధారిత జనగణన దేశంలో కానీ రాష్ట్రం కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వాతంత్రం కంటే ముందు నుంచి ఇప్పటిదాకా జరగలే. కానీ బాబాసాహెబ్ అందుకే చెప్పిండు, దానికి అడ్డుపడ్డది కూడా గాంధీ. ఇది చాలా మందికి తెలియదు. పూనా ఉడంబడిక సందర్భంలో బాబాసాహెబ్ స్వాతంత్రంతో పాటు ఈ పీడిత తాడిత వర్గాలకు ఎవరు రేషు ప్రకారం వాళ్ళకి రాజకీయ వాటా కల్పించాలన్నాడు. అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈ దేశ ద్రోహి, ఈ బ్రిటిష్ కోవర్టర్ అని చెప్పి ఆయన మీద నిందలేశారు. కానీ దానికి అడ్డుపడ్డది గాంధీ అని చెప్పుకున్నా. అంటే నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, నాకు ఎవరి మీద శత్రుత ఎందుకు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ నా మెజారిటీ ప్రజలకు వాస్తవాన్ని నిజాన్ని ఈ ప్రజలకు తెలియకుండా నియంతగా వాళ్ళ సొంత ఐడియాలజీని వీళ్ళ మీద రుద్ది వీళ్ళని మస్తిష్క బానిసలు వాళ్ళు చేస్తే వీళ్ళు అవకాశ బానిసలుగా వీళ్ళు తయారు చేస్తున్నారు, సోకాల్డ్ ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు. కానీ ఇవాళ అంబేద్కర్ వాదం అనేది చూసుకుంటే హిందూ వాదం అనే దానికి ఒక శత్రుత్వంగా తయారు చేసేటువంటి పరిస్థితి ఈనాటి ఉద్యమం జరుగుతూ ఉంది. అంతే కదా. ఎందుకంటే మీరు అన్నది కూడా కానీ నిజం అనేది ఈ వర్గంలో ఉన్న వారికి తెలుస్తలేదు, నిజం అనేది ఆ వర్గంలో ఉన్న వారికి తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో దీని యొక్క భుజాన వేసుకొని ప్రచారకం అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దానివల్ల లబ్ధి పొందుతున్నారు, సెలబ్రిటీలు కాగలుగుతున్నారు. వాళ్ళ సొంత నిర్మాణాలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రం ఈ ఉద్యమాల్ని వాడుకుంటున్నారు. రైట్. అప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా ఈ డిక్లరేషన్కి సంబంధించి అంటే అధిష్టానం తెలియకుండా వీళ్ళు ఏం చేయలేరు, మరి వీళ్ళు తీసుకొచ్చింది అంటే దీనిలో ఏ రాజకీయ నేపథ్యం ఏ కుట్ర ఏమైనా ఉందని అనుకుంటున్నారు మీరు ఈ బీసీ కులగణన వెనకాల? ఎందుకంటే అప్పుడు వ్యతిరేకించింది కాంగ్రెస్ అని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి రేవంత్ రెడ్డి ఏదైతే నిలబడ్డాడో ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడిగా, మరి వాళ్ళే కదా ఇచ్చింది ఎన్నికల హామీ కింద, అడగకుండానే ఇచ్చిన హామీ ఇది ఈసారి. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కంటే ముందు నీ మేనిఫెస్టో అనేది ఈ భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనీ పార్టీ ఎనీ మేనిఫెస్టో ఓన్లీ టిష్ పేపర్ నా దృష్టిలో.
మేనిఫెస్టో మీద ఒక సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు వేసేటువంటి లీగల్ చెల్లదు. యాక్షన్ తీసుకునే ఛాయిస్ ఉందా? చెప్పండి. నువ్వు అంతరిక్షాన్ని తీసుకుపోతాను కూడా హామీ ఇవ్వచ్చు. ఫస్ట్ నమ్మే నీకు ఉండాలి కదా. రైట్. చంద్రమండలం మీద మీకు ప్లాట్ ఇప్పిస్తామని కూడా ఇవ్వచ్చు. చెప్పొచ్చు. అది ఫస్ట్ అంటే ఏ పార్టీలో ఇప్పుడు కాదు, ఏ దానికి పార్టీ చట్టబద్ధత ఉండదు కాబట్టి. చట్టబద్ధత ఉండదు కాబట్టి ఇయ్యడమైన హామీ. ఆయన ఇప్పుడు ఆయన గెలవాలి, అవు ఆయన గెలవాలి కాబట్టి ఇస్తున్నాడు హామీ. సో నువ్వు నీవాన్ని ఆ గెలుపులో నీవాన్ని నువ్వు నాయకుడు ఉత్పత్తి చేసినప్పుడు కదా. ఇవాళ అన్యాయం జరుగుతుంది ఎవరిది? బీసీలది. ఓకే. హామీ ఇచ్చేది ఎవరు? రెడ్డి ఆయన. అవు లాజిక్ కూడా ఇక్కడ సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే అన్యాయం జరుగుతున్నది బీసీకి. అడుక్కున్నావు ఎవరి దగ్గర? అడుక్కుంటున్నావు? నాకు న్యాయం కావాలని ఎక్కడ అడుక్కుంటున్నావు? ఒక రెడ్డి ఆయన దగ్గర అడుక్కుంటున్నావు. ఆయన వర్గాన్ని ఎంత స్ట్రాంగ్ చేసినో నీకు తెలుసా? ఓకే. ఆయన పరంగా ఆయన సేఫ్ ఉన్నాడు అంటే 5% ఉన్న ఆయన ఇచ్చేక్కడ ఉన్నాడు. మరి ఆయన కొట్టింది మళ్ళీ జనరల్ అనే కదా. నీకన్నా 27% ఉంది. అన్రిజర్వ్ ఎక్కడుంది? ఉందా? కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ వర్గం ఎక్కడుంది చెప్పండి. ఎన్ని పార్టీలు మారినా వాళ్ళది వాళ్ళు ఒకటే కదా. మరి ఎన్ని పార్టీలు మారినా నువ్వు కార్యకర్త ఉన్నావుగా. అందుకే పార్టీ కార్యకర్తలు అసలు యాక్చువల్గా పార్టీలు కూడా మారనీకి లేదు. అంటే వాళ్ళే మారరు. మేము ఒకసారి పట్టుకున్నామంటే జెండాలు మోసిన కార్యకర్తలు జెండాలు మోస్తూనే ఉన్నారు. కార్యకర్త అనేటువంటి పార్టీ మారితే ఏ పార్టీలో కూడా మనగడ ఉండకుంటుంటుంది. కానీ అదే నాయకుడు పార్టీ మారితే మాత్రం మంత్రి కాగలుగుతాడు, ఎమ్మెల్యే కాగలుగుతాడు, మంత్రి కాగలుగుతాడు, అంటే ఓవరాల్ ముఖ్యమంత్రి కూడా కాగలుగుతాడు. రైట్. ఒక్క మాటలో అంటే ఒక నినాదం లెక్కన చెప్పాలంటే ఇప్పుడు మీరే అన్నారు, ఏదైతే నిమ్న వర్గాలు కావచ్చు, బీసీలు కావచ్చు, అంటే కొద్దిగా సమాజపరంగా తక్కువ కులాలని చెప్పుకున్న వాళ్ళు కావచ్చు, వెనుకబడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ రాజ్యాధికారం రావాలి అని అంటే ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు దానికి ఒక నినాదంలో చెప్పాలంటే ఏం చేయాలి? రాజ్యాధికారం రావాలంటే యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. ఓకే. బేసిక్గా తన సొంతంగా ఉత్పత్తి రంగాన్ని ఎస్టాబ్లిషన్ చేయాలి, కుటీర పరిశ్రమలు నెలకొల్పాలి. ఇవన్నీ ఏవి కాకుండా ఈ దేశంలో ఒక్క 10 సంవత్సరాలు ఏది అవసరం లేదు, ఒక 10 సంవత్సరాలు విద్యా వైద్యం ఈక్వాలిటీ చేస్తే చాలు, గవర్నమెంటైజేషన్ చేస్తే చాలు. అంతే. ప్రైవేట్ సెక్టర్ అనే దాంట్లో కూడా ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, విద్య అవును, కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఉంది. కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థలో కూడా గవర్నమెంటే భరించాలి. గోలికాన్ నుంచి పడితే సూద్ దాకా, ఎల్కేజీ నుంచి పడితే నువ్వు పై చదువుల దాకా గవర్నమెంటే భరించాలి. ఏది అవసరం లేదు. తను చదువుకున్నప్పుడు ఈక్వాలిటీ అనేది వచ్చినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఈక్వాలిటీ దాన్ని అడ్డుకట్ట వేస్తారు. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థనే కదా, కార్పొరేట్ వ్యవస్థ నుంచే కదా ఏ ఎలక్షన్కి ఫండ్ రైజ్ కావాలని కానీ అని కార్పొరేట్ వ్యవస్థ నుంచే కదా. మరి నేను ఆరోగ్యశ్రీ పెడుతున్నా, ఇది పెడుతున్నా అని ఆరోగ్యశ్రీలో ఎంత ఫ్రాడ్ జరుగుతుంది ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆరోగ్యశ్రీ అనేది జనాలకు అందడం లేదా? పూర్తి స్థాయిలో అందుతుంది, పూర్తి స్థాయిలో అందుతుంది. కానీ దాంట్లో ప్రభుత్వం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఇవాళ నీకు ఇచ్చినటువంటి ఇప్పుడు ఠాగూర్ సినిమా ఎక్కడైనా రిపీట్ అవుతుంది. ఒకసారి చిన్న ఏదన్నా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కోండి, చెకప్లకు ఏ పరిస్థితిలో ఉంది, అదే వైద్యాన్ని గవర్నమెంట్ భరించింది అనుకో, ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు సపరేట్గా. ఆరోగ్యశ్రీ కొంత ఎవ్రీ మూమెంట్ ఎనీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ భరించుకుంది అనుకో. ఓకే. దేశంలో ఇవి రెండు ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గా ప్రభుత్వాలు కావచ్చు, వ్యవస్థ కావచ్చు 100% మారే అవకాశం ఉంటాయి. కానీ అవి రెండు చేయరు వీళ్ళు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు చేయరు అనుకుంటున్నారు? ఇవాళ నువ్వు చదువుకొని చైతన్యమైన తర్వాత నువ్వు నిలదీస్తావు కదా, నీ వాటా అడుగుతావు కదా, నీ వాటాకై కొట్లాడుతావు కదా. గుంపులో ఎవరో ఒక్కరు త్యాగం చేస్తూ పోతుర్రు. ఆ త్యాగం చేసిన వాటి కుటుంబం సర్వస్వం కోల్పోయిన తర్వాత వాళ్ళ జీవితాలు కనుమరుగైపోయిన తర్వాత ఈయనతో పోతే మనకి ఏమంటుంది రా ఇక్కడ జెండా మోస్తానో నేను కండో మోస్తానో మనకు పూట గడుస్తుంది, మనం ఎట్లయినా బతకొచ్చు అనేటువంటి పరిస్థితిలో మస్తిష్క బానిసత్వాన్ని ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయగలిగారు. కానీ నిజమైన చైతన్యం మాత్రం ఈ దేశంలో బ్రెయిన్ వాష్ అయితే ఒకటి నడిచింది. దాంట్లోనే మీరు అంటున్నట్టు ఎవరైతే దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఇంకా అట్లనే అందుకే ఉండడానికి కారణం అదే అంటారు. అంతే కదా. 100%. అయితే తాజాగా మన తెలంగాణలో హైడ్రా అనేది బాగా దూకుడుగా వివరిస్తుందనేసి పెద్ద పెద్ద హెడ్లైన్స్ చూసాము. అయితే మొన్న ఒక ఏది అటు నాగార్జున కూల్చినప్పుడు అందరు చప్పట్లు కొట్టిర్రు చాలామంది. అయితే మేమనుకున్నది మామూలుగా జర్నలిస్టులం కావచ్చు, పేదవాళ్ళ దిక్కు ఆ బుల్డోజర్ మళ్ళితే ఏంటి పరిస్థితి అని. అయితే అది కూడా వచ్చేసి సున్నం చెరువు దగ్గర చూసిర్రు, ఇల్లు కూలగొడితే వాళ్ళు ఇప్పటికీ వర్షంలో కూడా అట్లనే ఉన్నారు. మరి ఇటువంటి సన్నివేశం మీరు చూసారా? అది ఫాలో అయ్యారా? కదిలించిందా? బాధ అనేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ నాయకులుగా చెలమవుతున్నటువంటి పార్టీ అని చెప్పను కానీ చాలా మందికి చాలా రకాల కబ్జాలు, భూ కబ్జాలు,
ఈ మొత్తం ఫామ్ హౌస్లు విల్లాస్ కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్న మంత్రులకు కూడా ఉన్నాయని చూపించాం మేము. కానీ అట్లాంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఆ పక్కన పోకపోవడం. ఇవాళ గత ప్రభుత్వం కూడా రామోజీరావులో 120 నాగర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి దుంతానటువంటి రామోజీరావు దాంట్లో కూడా అక్రమ కట్టడాలు, అక్రమ కబ్జాలు ఉన్నాయని చెప్పి, కానీ కనీసం ఆ గోడను కూడా ముట్టుకోకుండా కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఆ ఒక రూము ఒక చాలని బతుకులు ఉన్నప్పుడు వాళ్ళకు పేదవాళ్ళ ఇండ్లు అకస్మాత్తుగా గులగొడతాయి. చిన్న వాళ్ళు కొన్ని ఒక పర్సన్ది విన్న చాలా బాధాకరమైన విషయం. ఆయన మెటీరియల్ మొత్తం షాప్లో ఉంది, అకస్మాత్తుగా హైడ్రాతోటి మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఆ ధ్వంసం చేయించాడు. టైం ఇస్తే వాళ్ళు తీసుకొని పోతాం అనేటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క వాళ్ళ నియంత పోకడకు నిదర్శనంగానే పోతుంది. అంటే ఇది పేదవాడి మీదనే హైడ్రా పనిచేస్తుంది కానీ బలిసినోడికి మాత్రం పని చేయట్లేదు. దాని మీద నేను రీసెంట్గా ఇప్పుడు పాట కూడా చేసిన త్వరలో. అంటే రాసారా పాట జస్ట్ ఒక 1 అవర్ ముందు రాసిన. మా కోసం ఏమైనా ఒక 2-3 లైన్లు. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు హర్షించాలా తెలుస్తలేదు, ఏడవాలా తెలుస్తలేదు పరిస్థితి అయిపోయింది జనాలకి. పేదవాడు కోల్పోయి ఏడాల, బలిసినోడు మాత్రం స్టే తెచ్చుకొని ఏదో ఒక విధంగా కోర్టు నుంచి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది పోతే కూడా దానికి నష్టపరిహార పరంగా కూడా గవర్నమెంట్ నుంచి ఏదో విధంగా సొమ్ము వాళ్ళు నిజంగా ఇది కూడా విన్నా నేను. మామూలు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఓన్లీ జీవో, అదొక జీవో మాత్రమే, చట్టబద్ధత ఇంకా కాలేదు, ఈవెన్ అందరు కేసు వేయచ్చు అంటారు, కానీ పేదవాడు అంత దూరం పోగలుగుతాడు అనేది ప్రశ్న. పేదవాడికి ఏ స్కీమ్ ఉన్నది, అసలు ఎక్కడ నష్టపోతున్నాము, వాళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కరి తల మీద 1-2 లక్షల అప్పు ఉన్నది. కనీసం పిల్లల్ని ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకుంటే, కార్పొరేట్ వ్యవస్థలో స్కూల్ చూసుకుంటే లక్షలు నంటుతున్నాయి. కానీ చాలని బతుకుల కోసం ఈయన ప్రైవేట్ స్కూళ్ళకి పంపించలేడు, గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిద్దామని చెప్తే గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి వెసులుబాటు లేవు. అసలు స్ట్రెంత్ లేనప్పుడు టీచర్లు కూడా స్ట్రెంత్ లేదు, గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ లేనప్పుడు చాలినోడు అక్కడికి పోయిన తర్వాత ఆ పిల్లలు కూడా నాయన నేను ప్రైవేట్ స్కూల్కి పోతా, అట్లాంటి బ్యాగ్ వేసుకుని పోతా, నేను బస్సులో పోతా అని అనుకున్నప్పుడు వాళ్ళ పూట గడవడమే గగనమైనప్పుడు ఆ పిల్లల్ని చదివించలేని పరిస్థితి, కార్పొరేట్ వ్యవస్థకు పంపించలేని పరిస్థితి, కానీ ఇక్కడ ఉంటే చదువురాని పరిస్థితి. ఇవాళ చాలామంది ఆ కార్పొరేట్ వ్యవస్థలో నీకు MBBS కావాలంటే 10th నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ ఫౌండేషన్ వేస్తున్నారు. కానీ వాస్తవంగా అలా చేయకూడదు, కానీ అట్లా చేస్తున్నారు. అది గవర్నమెంట్లో ఉన్న ఏదైతే పీరియడ్ ఉందో అదన్నే క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉన్నది. సరిగా టీచర్లు లేని సమస్య, వసతులు లేని సమస్య. అవును, నిజంగానే. ఒక్కసారి ఆ హైడ్రా మీద 2-3 లైన్లు. అంటే మొదట మా స్టూడియోలోనే వాడుతున్నారని నాకు అర్థమైంది. సో అంటే ఇది జస్ట్ ఒక 1.5 అవర్ ముందు రాసిన. ఇది తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే, అనేకమైనటువంటి పాటలు రాయవలసిందే. సో సపోర్ట్, ఎందుకంటే మేధావి వర్గం సపోర్ట్ చేస్తే పోరాటం చేయగలుగుతాం. లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఉత్పత్తి రంగాన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా నాకున్నటువంటి ప్రతిభ నుంచి దాన్ని బిల్డ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా, బడా నాయకులకు నోటీసులు ఇచ్చిరంట, అరే బడా నాయకులకు నోటీసులు ఇచ్చిరంట, గరీబోళ్ళ ఇండ్లు కూల్చి రోడ్డు పాలు చేసిరంట. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా. గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నయో, గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నయో, ప్రశ్నించే గొంతుకలు ఓన్ని జోకుతున్నాయో. వాస్తవమా కదా? ఇలా గర్జించే గొంతుకలు, ప్రశ్నించే గొంతుకలు ఏడవన్నాయి, ఏ పొక్కలో ఉన్నాయి, ఎవరిని జోకుతున్నాయి ఇలా ప్రశ్నించే గొంతుకలు? అందుకే రాసిన, గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నయో, ప్రశ్నించే గొంతుకలు ఓన్ని జోకుతున్నాయో, జాతిని నీతిని తాకట్టు పెట్టిరో, జాతిని నీతిని తాకట్టు పెట్టిరో, పదవుల కోసమే అడమోకరిల్లుతున్నరో, ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన బట్టే బాజు దొంగలే. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచా. అక్రమ నిర్మాణాలను అసెంబ్లీలో గోల చేసే,
అక్రమ నిర్మాణాలని అసెంబ్లీలో గోల చేసే రామోజీ ఫిలిం సిటీ గోడగూడ దాకపాయే చెరువులు కబ్జా చేసి సొంతాస్తులు నిర్మించిరి అడ్మిషన్ల పేర్ల మీద లక్షల ఫీజులు గుంజిరి వాళ్ళే మన నాయకులై మంత్రులు ఎమ్మెల్యేలైరి వాళ్ళ కోట్లేసిన పాపానికి నిరుపేదలు నలిగి సచ్చే హైడ్రా వచ్చెరో నిరుపోని కొంపగూల్చ హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చ హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ పార్టీల గెలిచినోళ్ళు ఆ పార్టీల గెలిచినోళ్ళు ఈ పార్టీల కోయినా ఈ పార్టీలోడినోళ్ళు కుమిలి కుమిలి సచ్చినా అధికార పదవులు అనుభవించే వాళ్ళు ఒక్కటే ఏ పార్టీలు ఉన్నా కార్యకర్తలు ఇక్కడే అధికార పదవులు అనుభవించే వాళ్ళు ఒక్కటే ఏ పార్టీలు ఉన్న కార్యకర్తలంతా ఇక్కడే భుజాలు కందిపోయేలా ఏ పార్టీ జెండ మోసిన నిరుపేదోడి గూడు నేడు హైడ్రకుల కొట్టెనో హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంప ముంచె హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ. రైట్, నిజంగా సూపర్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ మీద ఇంత అద్భుతంగా, అది కూడా గంట కిందనే రాసిన అన్నారు. నిజంగా అద్భుతం. ఎందుకంటే అటు పేదల కన్నీళ్ళ గురించి వాళ్ళ, ఎందుకంటే ఏదో అప్పో సొప్పో చేసో ఎట్లనో అట్లా ఇల్లుగా కట్టుకున్నారు. నిజంగా నోటీసులు ఇవ్వకుండా, న్యాయపరంగా పోకుండా, వాళ్ళని కొద్దిగా ఎక్స్క్యూజ్ కూడా చేసే అవకాశాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా మంచి నిజంగా థాట్ఫుల్, మీనింగ్ఫుల్, నిజంగా మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి. అయితే నేను ఒకటి విన్నా, అటు ఉద్యమ గీతాలు, విప్లవ గీతాలు, ప్రశ్నించే గీతాలతో పాటు మళ్ళీ జానపదం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి జానపదం కాదని విన్నా, మళ్ళీ జానపదం ఆ జానర్ కూడా టచ్ చేస్తున్నారని తెలిసింది. ఎందుకు ఇక్కడ ఆగిపోదామనా లేదా దీన్ని ఇంకా రేస్ చేద్దామన్నా జానపదాన్ని? సో నేను ఉద్యమం కొనసాగించాలి అనుకున్నప్పుడు నాకు కొంచెం ఆర్థిక వనరులు అవసరం. రైట్, ఓకే ఓకే. సో నేను ఇలా కొనసాగించాలి అనుకున్నప్పుడు నాకు ఆర్థిక వనరులు అవసరం. అవునవును. నేను ఇప్పటికీ ఏ పార్టీ దగ్గరకు పోయి మోకరిల్లలేదు, ఏ నాయకుని దగ్గరకు పోయి నేను చేజాచి అడగలేదు. నాలో ఉన్నటువంటి ప్రతిభ, నేను గల్ఫ్లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినప్పుడు, దుబాయ్లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినప్పుడు, నేను చేస్తున్న ప్రతి ఉద్యమంలో వీలైనంత మట్టుకి వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి మల్టీ టాలెంట్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కొత్త అంటే న్యూ టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనేటువంటి ఒక ప్లాన్ తోటి మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక దర్వాజా ఫోక్ సాంగ్స్ అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని నిర్మాణం చేశారు. సో దాంట్లో నాలో ఉన్నటువంటి ప్రతిభ నుంచి ఆ సాంగ్కి ప్రాజెక్టు అంటే షార్ట్ అంటే వీడియోస్ కావచ్చు, ఇంకా సాంగ్స్ రావచ్చు, అనేకమైనటువంటి వ్యవస్థల మీద నాతోటి ఆ అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది. అంటే ఆ సాంగ్కి నా కంట్రిబ్యూషన్ అంటే సాంగ్స్ ఉండాలి, అది ఓన్లీ ఫోక్ జోనర్, ఎంటర్టైనర్ జోనర్ అయి ఉండాలి. కాబట్టి అంటే నేను ఇప్పుడు చేస్తున్నాను, మళ్ళీ నాతో ఇంకెవరైనా చేసినా కానీ వాళ్ళు అంటే వాళ్ళకి ఆపర్చునిటీ కోసం ఫస్ట్ స్టార్టింగ్లో నా నుంచి ఒక 5-6 ప్రాజెక్టులు చేయడం జరిగింది. రైట్. అయితే ఓవరాల్గా ఇప్పుడు లింగంపల్లి నరేష్ ఏదైతే విప్లవ గీతాలు కావచ్చు, ప్రశ్నించే గీతాలు కావచ్చు, ఎవరికి నేను తలంచా, ఎవరికి అమ్ముడు పోను అంటుండు, ఇది నిజంగా నమ్మచ్చా? ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎవరైనా ఒకవేళ భారీ ఆఫర్ వస్తే మీ ముందే లింగంపల్లి నరేష్కు ఒక ఏదైనా ఎమ్మెల్సీ సీటో లేకపోతే ఎట్లాంటిదో పదవో పైసలు వస్తే లొంగడా? సో అది రికార్డెడ్ ఉంటుంది. ఓకే, చాలామందికి ఈ క్వశ్చన్లు ఎంతోమంది అడిగారు, ఎంతోమంది విన్నారు, ఎంతోమంది దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా వాడుకున్నారు. అట్లాంటి అవకాశాల కోసం పాకులాడేవారు ఇవల్ల సమాజం ముందు ద్రోహులుగా ఉన్నారు. అట్లాంటి అవకాశాలు వాడుకొని డబ్బులు పోగేసుకొని సంపాదించుకున్న వాళ్ళు కూడా సమాజానికి ద్రోహులుగానే ఉన్నారు. ఓకే. సో ఇక్కడ నేను ఏమంటానంటే లింగంపల్లి నరేష్ అనేటువంటి వాడు నాయకుడి కంటే ముందు లింగంపల్లి నరేష్ అనేటువంటి వ్యక్తి ఈ మెజారిటీ ప్రజల్లో నుంచి నాయకత్వాన్ని ఉత్పత్తి చేయాలనేది మన ఏకైక ఆకాంక్ష. ఒకటి, రోడ్ల మీద అసెంబ్లీ గేట్ల కాడ ధర్నాలు చేస్తే ఈ సమస్యలు పరిష్కారం కావు. నీ సమాజంలో నుంచి ఒక ప్రశ్నించే గొంతుకగా ఒక నాయకుడిగా చట్టసభల్లోకి వెళ్ళినప్పుడే ఆ యొక్క సమాజం యొక్క అస్తిత్వాన్ని, ఆ యొక్క కష్టాల్ని ఆ పార్లమెంటరీ వ్యవస్థలో నిర్మాణమై ఆ పార్లమెంటరీ వ్యవస్థలో
ఎక్స్క్యూజ్ చేసినప్పుడే ఆ ప్రజలకి ఆ సమాజానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో గన్ను పట్టుకొని యుద్ధం చేస్తే ఎన్కౌంటర్ చేసేస్తారు. అవును. పెన్ను పట్టుకొని యుద్ధం చేస్తే ఇవాళ సమాజంలో కొంతైనా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 75 సంవత్సరాల నుంచి ఇవాళ మార్పు దేవుడెరుగు కానీ దానికంటే ఇంకా వివక్షలు ఎక్కువైపోతున్నాయి. ఓకే. అండ్ ఇంకోటి మీరు అంటున్నట్టు ప్రశ్నిస్తే కూడా అంటే ఈ మధ్య అర్బన్ నక్సలిజం అనేది కూడా అంటున్నారు. మీరు అన్నారుగా గన్ను పట్టుకొని నేను ఉండే నక్సలిజానికి నేను వ్యతిరేకిని మీరు చెప్పిన విధంగా పోరాటం అవసరం లేదు. ఈ దేశంలో నక్సలిజం అనేది కులాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. కానీ అప్పుడు ఆనాడు కూడా కూడుకు గుడ్డకు గతిలేని గంజికి గతిలేని పీడిత తాడిత వర్గాలు అప్పుడున్నటువంటి నిజాంను వ్యతిరేకత అంటారు. కానీ నిజాం కింద ఉన్న గులాంలు ఎవరు? నిజాం ముస్లిం, ఓకే ఒప్పుకుంటా. నిజాం కింద ఉన్నటువంటి గులాంగిరి చేసినటువంటి వాళ్ళంతా హిందువులే కదా. అవునవును. ఇప్పుడు కర్ణాలు, భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు, వెల్మ దొరలు, పటేళ్లు, రెడ్డిలు వీళ్ళంతా హిందువులే కదా. అవును. మరి నిజాన్నే టార్గెట్ పెడుతున్నావు. కానీ నిజాం చేతిలోకి వెళ్ళి మరి రాజ్యం ఎవరికి పోయింది? నిజాం చేతిలోకి వెళ్ళి రాజ్యం ఎవరికి పోయింది? ఈ హైదరాబాద్ అనే సంస్థానం ఒకప్పుడు సంపన్న దేశం. హైదరాబాద్ అనే సంస్థానం నాట్ ఓన్లీ ఇండియా, సపరేట్ హైదరాబాద్ ఈ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం. కానీ ఈ నిజాం రాజు కింద గులాంగిరి చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళు సోకాళ్ళు వీళ్ళంతా వీళ్ళే కదా. అవును. అప్పుడు కూడా పీడించింది ఎవరిని? పీడిత వర్గాలనే కదా. ఇప్పుడు పీడిస్తున్నది ఎవరిని? పీడిత వర్గాలనే కదా. ఇప్పుడు నిజాం చేస్తుండా? ఇప్పుడు నిజాం ఈ సమాజాన్ని పీడిస్తుండా? లేనేలేడు. కానీ పీడింపబడుతురా లేదా? పీడింపబడుతురా. అదే పేరు మారింది. అవును, పేరు మారింది కానీ ఆ అస్తిత్వం అనేది అక్కడ. ఈ అంశం వచ్చింది కాబట్టి కరెక్ట్ మనము ఇంకొక 3 days ఐ థింక్ సెప్టెంబర్ 17th ఎప్పుడు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఒక రభస, విమోచనం అని ఒకరు, విలీనం అని ఒకరు. మీరు ఉద్యమాన్ని చూసిర్రు, గత చరిత్ర తెలుసు, మలిదశ ఉద్యమం గురించి తెలుసు, తొలిదశ ఉద్యమంలో మీరు ఉన్నారు. అవును. సెప్టెంబర్ 17 ఏదైతే మనము సర్దార్ పటేల్ వచ్చేసి నిజాం నవాబు లొంగిపోయిన టైంలో దీన్ని ఏ విధంగా చూస్తారు? విలీనమా, విమోచనం అనాలా, విలీనం అనాలా? విమోచనం వచ్చిందా? విద్రోహ దినమా? ఇది ఎట్లా అయిపోతుందంటే ఎవరు ఏ పండుగ వేసుకుంటే వారికి ఆపర్చునిటీ ఉంది, అంతే అంతే. విలీనమో విమోచనమో కంటే ఈ తెలంగాణ సమాజానికి ఏది ఉపయోగపడుతుంది? ఈ సమాజంని ఏ విధంగా మార్చగలగాలి? వీళ్ళకి ఏ విధంగా ఈ సమాజాన్ని, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని పక్కకెట్టి ఇప్పుడు దీని మీద కొన్ని రోజులు యుద్ధం జరుగుతుంది. అసలీ ముద్ద పక్కకు పోతుంది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. వాస్తవం అనేది ప్రజలకు ఇంజెక్ట్ కానియరు. అనవసరమైన విషయాల్ని ఇప్పుడు విలీనం కానీ విమోచనం కానీ దానివల్ల ఒరిగేదేముంది, పోయేదేముంది? అవును. ఆత్మగౌరవాలని అనుకుంటున్నాం కదా. ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుంది? ఆర్థికంగా నువ్వు స్థిరపడ్డప్పుడు కదా. ఆర్థికంగా నీ సమాజానికి న్యాయం జరిగినప్పుడు కదా ఆత్మగౌరవం. ఇలా తెలంగాణ సమాజంలో మెజారిటీ సమాజానికి ఆత్మగౌరవం ఉందా లేదా? ఉందా? ఎక్కడైనా కనబడుతుందా? ఆత్మగౌరవం ఎక్కడి నుంచి రావాలి? సమానత్వం వచ్చినప్పుడు కదా నీకు ఆత్మగౌరవం. ఇక్కడ ఎక్కడుంది నీకు ఇలా సమానత్వం? లేదు కదా. ఇలా వచ్చింది ఆనాడు కూడా అదే అన్నాం మేము, కానీ మన సమాజం అర్థం చేసుకోలే. తెలంగాణ తెచ్చింది ఎవ్వరో, తెలంగాణ కోసం పోరాడి సచ్చింది ఎందరో, తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నాడు ఘడిలో బందీ అయిన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, రెడ్డి వెలుమరదే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, అవకాశవాదులదే రాజభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు ఘడిలో బందీ అయిన దినము, హామీలిస్తుండ్రు ఆశల్ని చూపి, పాలన చేస్తుండ్రు బతుకుల్ని ముంచి, అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి. ఇవాళ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కావాలి. ఇవాళ కష్టపడి పనిచేసేటువంటి కౌలు రైతుకు, కష్టపడి పనిచేసేటువంటి వారికి సాయం కావాలి. వ్యవసాయ కూలీలకు కావచ్చు, కౌలు రైతులకు. నువ్వు ఇస్తానని చెప్పినావు కాబట్టి ఇవాళ బడా భూ కబ్జాదారులకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్లకు ఇచ్చుకున్నావు, దాన్ని ఆఫ్ చేసినావు కదా. తర్వాత రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఎక్కడ పోయింది? ఇచ్చినావా? ఉచిత బస్సు పెట్టినావు. ఉచిత బస్సు పెట్టిన తర్వాత దానివల్ల సమాజానికి కానీ ఇవల్ల
అసలు ఉచిత బస్సు పెట్టినావు కానీ ఇంటికాడ పోషణ ఏంటిదనేది తెలియదు. ఆర్థిక ప్రగతి ఇవాళ పని బంద్ చేసి తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. అందరికి ఆర్థిక ప్రగతి వస్తుందనేది కాంగ్రెస్ సంబంధించి వాదన. ఉచిత పథకాలతోటి ఏ ప్రభుత్వం ఉచిత పథకాలతోటి సమాజంలో మార్పు కాదు. నువ్వు చేస్తున్న పనికి నీకు చేయూతను అందించాలి, లేదంటే నీలో ఉన్నటువంటి ప్రతిభను స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి. అది కానీ ఉచితాలకు ఎవరికి ఉచితాలు సోమరిపోతులు తయారు చేస్తుంది, ఉచితాలు సోమరిపోతులు తయారు చేస్తుంది. అందుకే హామీలు ఇచ్చిండ్రు ఆశల్ని చూపి పాలన చేస్తుండ్రు బతుకుల్ని ముంచి అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి తండిగా సొమ్మునెంతో పోగు చేసి నమ్మిస్తుండ్రు గొంతును గోసి నరకం చూస్తుండ్రు పాలన చేసి తెలంగాణ అమరుల త్యాగ ఫలము నాడు గడిలో బందీ అయిన దినము తొలి దశ పోరులో అసువులే బాసిన మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన తూటాలకెదురొడ్డి పోరు సాగించిన పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన కాలినోళ్ళు ఉన్నారా లేదా? ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి? అసలు త్యాగాలు చేసిన వాళ్ళ కుటుంబాలని గుర్తించేటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడ గుర్తించారు? 1200 మంది బిడ్డలు బలిదానం చేసుకున్నారని మీరే అంటారు కదా. ప్రజాపాలన దరఖాస్తులో ఉద్యమకారుల కాలం కూడా ఏర్పాటు చేసింది. మరి అది ఎంతవరకు వచ్చిందో అయితే ఇప్పుడు తెలియదు. మరి మీలాంటి వాళ్ళకి ఏమైనా అది యూజ్ అయిందా? అక్కడికి మేము పోలేదు, దాన్ని పెట్టుకొని కూడా జోకు మోకు అనేటువంటి పరిస్థితిలో మనం బతకలేము. బతికిన రోజులు 4 రోజులు బతికినా సరే, అంటే నార్మల్గా ఒక కాలం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది అయినా నాకు అట్లాంటి ఆపర్చునిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే అన్నా, నన్ను నా గురించి ఇడిసపెట్టండి. నన్ను నమ్ముకున్న ఒక 300 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఓకే, నిరుద్యోగ కళాకారులు, నిజమైన కళాకారులు. ఇలా గత ప్రభుత్వంలో రసమయ మీద బాధ్యతలు అప్పచెప్తే ఆయన ఛాయ అందించడానికి కెమెరామెన్కి కూడా జాబులు ఇచ్చుకున్నాడు. దాని ప్రతిఫలం ఇలా చూసిండు. ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫామ్ హౌస్లు సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి జనాల్లో ఒక్కసారి నీ క్యారెక్టర్ అనేది అనాలిసిస్ అయిన తర్వాత దాన్ని నిర్మాణం చేసుకోలేవు. అది కేవలం అగ్రవర్ణాలకే సాధ్యం, ఈ పీడిత తాడిత వర్గాలకు సాధ్యం కాదు. కాబట్టి ఇలా చూసినాం. ఇలా అక్కడి నుంచి పోతే ఇక్కడ ఎక్కడ ఇచ్చినావు? సాంస్కృతిక శాఖ ఎవరికి ఇచ్చినావు? మళ్ళీ ఎవరు గోసి పెట్టుకొని 2 కాలం నడుమ గోసి పెట్టుకుని అయినటువంటి వాళ్ళకి ఇస్తావా? సాంస్కృతిక శాఖ గడికొక కండువ పూటకొక పార్టీ మారిన వానికి ఇచ్చినావు. ఇక నీ దగ్గర ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? నాకు వచ్చినప్పుడు నేను చెప్పాను సీదా. దానికోసం ఎంతోమంది అప్పీల్ చేసుకొని ఎవరెవరి మోచేతులు తాగాలో, ఎవరెవరు సంకలనం నాకాలో, ఏం చేయాలో చేసుకున్నారు. ఐ డోంట్ కేర్ నథింగ్ టు ఎవరిబడి. దాని గురించి నేను మాట్లాడు, కానీ వాళ్ళు బతకని ఏమైనా చేసుకొని. కానీ నేను ఒకటే అన్నా, నాకు వచ్చే కంటే ముందు నన్ను నమ్ముకున్నటువంటి ఒక 300 మంది ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 5,000 మందికి ఇచ్చినా నష్టమేం లేదు కదా రాష్ట్రంలో. వాళ్ళ పాత్ర కీలకం కదా. అమరుల త్యాగాలని, అమరుల బలిదానాన్ని భుజానేసుకొని గడప గడపన పరిచయం చేసింది కళాకారులు కదా. ఇలా కళాకారుల పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది? అవును, ఈ కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవన ఆరాటం. నీ పాటతో నీ ఆటతో నీ ప్రజలను మంత్రముగ్ధులను చేసే రాగగలాలు. వేదికల మీద రన్నాడి పాడేవాడివన్న నీ బాధలెన్ని ఉన్నా నువ్వు మదిలో దాచుకున్న వెలివేయబడ్డ వాడలో ఈ కోయిలమ్మ పాటలో బ్రతుకంత కలల లోకం నీ జీవిత కథ శోకం. కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవన ఆరాటం. కలను అమ్ముకున్నవాడు ఆనందపడెర నేడు, కలను నమ్ముకున్నవాడు అరిగోసవడెర చూడు. నీ మెడల రుమాలేరా నీ కలలకు ప్రాణం పోస్తవి, ఈ గోసి గొంగడే నీకు తోడు నీడలై ఉంటాయి. కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. సూపర్. అన్ని వర్గాలను నిజంగా మీ ప్రతి పాటలో ఏదైతే దగాకి గురిగా పడుతున్న వర్గాలు కావచ్చు, పీడితులుగా ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, స్పష్టంగా కనబడుతుంది ఆ బాధ. అండ్ ముందు ముందు మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, ప్రభుత్వాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉండాలి, ఇంకా ఎత్తుకు మీ పాట వెళ్ళాలని కోరుకుంటూ. తప్పకుండా. ఇప్పుడు త్వరలో కూడా ఒక బీసీ సంబంధించి బీసీలు అలర్ట్ కావాలన్నటువంటి ఒక ధోరణి తీసుకొస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్నాం. దాని నుంచి నిజాయితీగా, అంటే వాస్తవంగా ఈ ప్రాంతం ప్రళవిల్లాలి, ఈ ప్రాంతం సుఖశాంతులతో సుభిక్షంగా, ఆ పోరాటాలు లేని తెలంగాణగా మరో నిర్మాణం చేయాలి. ఈ తరానికి ఈ పోరాటాలు అనేది అంకితం కావాలి. కానీ వచ్చే జనరేషన్ అయినా వాళ్ళు సొంత కాళ్ళ మీద, సొంత టెక్నాలజీ మీద, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభతోటి ఉత్పాదన పరిచెందాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో. ఎందుకనంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా
మరో అంటే సామాజిక అంశం మీద ఉద్యమం చేయవలసినటువంటి బాధ్యత మేధావి తెలంగాణ మేధావి లోకం పట్ల ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అద్దె టీవీ ద్వారా. ఎందుకు అనంటే ఇవాళ ఆంధ్ర చూసుకుంటే వెరీ సేఫ్ జోన్లో ఉందండి. అది మన ఓకే. తెలంగాణ సమాజానికి అర్థం కావట్లేదు. ఇవాళ ఆంధ్ర చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రాంతీయ పార్టీ, రైట్. ఓకే. ఓకే. రైట్. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ప్రాంతీయ పార్టీ, దానికి ప్రతిపక్ష పార్టీ మిత్రపక్షమైనటువంటి ప్రతిపక్ష హోదాకు పోషించుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ. అవును. ఇవల్ల ఒకప్పుడు గత ప్రభుత్వాన్ని నిర్మాణం చేసినటువంటి ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కోల్పోయినటువంటి వైఎస్ జగన్ రెడ్డి పార్టీ ప్రాంతీయ పార్టీ. కానీ కేంద్రం నుంచి ఏ సపోర్ట్ తీసుకున్నా ప్రాంతం అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంది. అవును. కానీ ఇలా తెలంగాణ చూసుకుంటే మరొక పార్టీ అనేది ఉద్భవన ఈ మెజారిటీ ప్రజల్ని జాగృతం చేయడానికి మరొక పార్టీ అయినా ఉద్భవించాలి, లేదంటే ఈ మేధావి లోకం మేలుకోవాలి. ఎందుకంటే రెండు నేషనల్ పార్టీస్, రైట్. అటు బీజేపీ, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి కోల్పోయింది. కాబట్టి ఉత్పాదన అనేది చెందాలి, మెజారిటీ ప్రజలు జాగృతం కావాలి. మరో ఉద్యమం మరో పోరాటం ఈ తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మేధావి లోకం పట్ల ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. లేని ఎడల ఇవాళ కేంద్రం చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి వెసులుబాటు తెలంగాణకు కల్పించదు. కాబట్టి ఇలా ఆంధ్ర డెవలప్ కావడానికి 100 దారులు ఉన్నాయి. కానీ తెలంగాణ డెవలప్ కావడానికి దక్కనికి పీఠ భూములే. ఇక్కడ ప్రధానంగా అగ్రికల్చర్ అనేది ప్రధానమైనది. ఇవాళ ఆంధ్రాకు ఎక్స్ట్రాడినరీగా ఏమన్నా అక్కడ ఎక్స్పోర్ట్ షిప్ యార్డ్ కానీ ఇంకేది పెట్టుకున్నా కానీ వరల్డ్ వైజ్గా బిజినెస్ చేసుకోవడానికి వనరులు ఉన్నాయి ఆంధ్రాలో, కానీ తెలంగాణలో లేదు. కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో రాబోయే ముందస్తు రోజుల్లో ప్రమాదం పొంచి ఉంచేటువంటి ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఈ మెజారిటీ ప్రజలను జాగృతం చేయాలనేది ఒక ప్రధానమైన ఎజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ పోరాటానికి సంబంధించి ఈ ఉద్యమానికి సంబంధించి ఈ పాటలకు సంబంధించి విలీనములు అంటే ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు నా దగ్గర వనరులు ఉండాలి. నేను ఏ నాయకుని దగ్గరకు ఏ పార్టీ దగ్గరకు నేను చేసి అడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ పోరాటాలు కానీ నా ఉద్యమాలు కానీ నా ఆలోచన విధానాలని ఈ ప్రజల్లో జాగృతం చేస్తూ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఆర్థిక వనరులు అవసరమే. కాబట్టి నాలో ఉన్నటువంటి ప్రతిభ నుంచి నేను ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాను, రెవెన్యూ క్రియేట్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోతున్నాను. కానీ రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఈ గడ్డ మీద కీలకంగా మా పాత్ర ఇప్పటికీ ఉంది, అప్పటికి ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. మెజారిటీ ప్రజలు నాయకులుగా ఉత్పత్తి చెందనని రోజులు. అందుకే ఓట్ల పండుగ అయిపోయింది. ఓట్ల పండుగ మీదనే నేను రాయడం జరిగింది. ఓట్ల పండుగ వచ్చిన తర్వాత ఏంటి ప్రజల పరిస్థితి, ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా రాసినాను ఒక్కసారి. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, బీరు నీకు దాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కల రవేస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, జెండాలు మనల వట్టుమంటారు, జేజేలు మనతో గొట్టిపిస్తారు, అలగ జనాలను గుంపు గడతారు, వాడవాడకు ర్యాలీ తీస్తారు, గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు, 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లరు కోడి ఈ కలువికి నట్టు, ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. అప్పుడు ప్రజల్ని ఓట్ల కంటే ముందు జరిగే పరిస్థితి, ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా రాసిన. ఓకే. ఓట్లు అయిపోయిన తర్వాత ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, ఇక బీరు ఎవడు నీకు దాపడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలెవడి అడే తల్లి, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, 500 చిల్లర రోజుకు 27 కొత్తల నీ బతుకు, అడసంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు, బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000, గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, అసెంబ్లీ పార్లమెంటుల శూద్రులు గుడ్డలు తుకుతర గడ్డి వీకుతర, చదువు సంధ్యలే నీ శ్రమజీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తరా, అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలు హేళన చేస్తేరా, పీడిత బతుకుల కండగా నిలిసి బీద బిక్కితల రాతను మార్చి, ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి బాబాసాహెబు ఓటు అందించినగా, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది. కాబట్టి ఓటర్ అనేది చైతన్యం కావాలి. రైట్.
చూద్దాం మరి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో అసలే స్థానిక ఎలక్షన్స్ మీద బాగా వెయిట్ జేస్తున్నారు అటు. మరి ఇప్పుడైనా ఈ పాట విని చైతన్యం పొంది మీరు ఓట్ల పండగకు ముందు ఎట్లుంటది? పండగ అయిపోయిన తర్వాత ఎట్లుంటదనేది నరేష్ అన్న చెప్పిండు కాబట్టి అందుకే దానికి తగ్గట్టు బీసీలు అనేది చైతన్యం కావాలనేదే హ్మ్. ప్రధాన ఆకాంక్ష. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నాడు, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నాడు, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నాడో. జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు, విభజించి పాలించి మనల తెర్లు చేస్తున్నారు, అధికార పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు, మేమెంతో మాకంతా వాటా సాధించమంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు త్వరలో తీసుకురాబోతుంది. రైట్, చూద్దాం. మీరన్నట్టు ఇప్పుడు వచ్చే ఏ ఎన్నికలైనా ఎందుకంటే ఓవరాల్ 5 ఏళ్ల వరకు అక్కడో, ఎక్కడో ఎందుకంటే ఈ పార్ట్స్‌లో అయితేనే ఉంటాయి. సో, మీ గలం వినైనా లేకపోతే ఇట్లాంటివి ఆలోచించైనా గూడా ఓటర్ మారతాడేమో అనేది చూద్దాము. థ్యాంక్ యూ. మీ వ్యూస్ మాతోని పంచుకున్నందుకు. మరోసారి మరో అంశంతో మీ ముందుకు మిమ్మల్ని కలుస్తా. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరోసారి మరో గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.